యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. లోక సువార్త 2:52 ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 26 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఈ ప్రార్థనలు ఎక్కించిన ప్రతి బిడ్డకి క్రిస్మస్ ఆశీర్వాదాలు, క్రిస్మస్ సంతోషం, సమాధానం, రక్షణ, ఆనందం నీకు సమృద్ధిగా దొరుకునుగాక. ఆమెన్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఇక చదవబడిన లేఖన భాగంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని రాయబడింది. ఈ కృప, అట్టి జ్ఞానము, అట్టి దేవుని దయ, ఇటు మనుషుల దయ నీపై ఉండునుగాక. ఆయన ఆత్మతో, ఆయన కృపతో నింపునుగాక. క్రిస్మస్ గిఫ్ట్స్గా దేవుడు నీకు అద్భుత రీతిలో పెంట కుప్పల నుంచి లేవనెత్తి సింహాసనం మీద ఎక్కిస్తా అన్నాడు. నిన్ను దేవుడు పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. దైవ ఆశీర్వాదములు నీపై, నీ కుటుంబంపై ఉండునుగాక. నీ స్టడీస్లో జ్ఞానము, నీ బిజినెస్లో జ్ఞానము, అలాగే దేవుని దయ ఉన్నప్పుడే, ఇమ్మానుయేలు నీకు తోడున్నప్పుడు ఆశీర్వాదం, అద్భుతాలు, దీవెనలు, స్వస్థత పొందుకుంటావు. అలాగే మనుషుల దయ కూడా కావాలి. మనుషుల దయ లేకపోతే నువ్వు పైకి రాలేవు. నువ్వు పైకి వస్తే కిందకి లాగేస్తారు, అడ్డుపడిపోతారు. కాబట్టి ఇటు దేవుని దయందు మనుషుల దయందు యేసు వర్ధిల్లాడు. అలా నీవు, మనము ఈ పరిచర్య వర్ధిల్లునుగాక. ఆమేన్. అలాగే ఈ సర్కస్ గ్రౌండ్ వాళ్ళు జనవరి 1 తర్వాత మార్చి 1 వీక్ వరకు ఎక్స్టెండ్ చేయాలి. అది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యకర నీ కొందనాలు, కృప చూపించి నీ కార్యములు చేయండి నాయన. మీ శరీరధారిగా ఉన్న దినాలలో జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయను వర్ధిల్లని రాయబడింది. అలాంటి కృప, అలాంటి అభిషేకం, అలాంటి దీవెన నాకు, మాకు అందరికీ దయచేయండి ఆయన. క్రిస్మస్ ఆశీర్వాదములు, ఆ సంతోషం, సమాధానం మాపై, అందరిపై కుమరించండి. నిన్నటి దినమందు ఘనంగా ఆయన క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి కృపనిచ్చావు ఆయన. 24th నైట్, 25th రోజు 4 వర్షిప్లో వేల మంది నడిపించావు. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా, దీవించబడాలా, నీ రాజ్యముకై రాకడికే సిద్ధపడాలా, రక్షణ పొందాలా ఆయన. ముందున్న థ్యాంక్స్ గివింగ్ సండేకి మమ్మల్ని సిద్ధపరచండి. మీరు చేసిన మేలుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డ నీ దయ పొందుకోవాలా. నీ జ్ఞానం పొంది విద్యార్థులు, పెద్దలు, వచ్చిన వాళ్ళందరికీ నీ జ్ఞానాన్ని ఇచ్చి కృపనివ్వండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. సంవత్సరం అంతా కాచి కాపాడినావు. ఈ చివరి దినాల్లో మీ కృపలో కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం దయాకిరీడం మాకు ఇచ్చి, దీవెనిచ్చి, నూతన వాగ్దానంతో నింపి నడిపించి, ఆ మేరకు సిద్ధపాటు మీరు మాకు దయచేయండి. అన్ని విషయాల్లో నీ ఆశీర్వాదం మాకు దయచేసి, కృపాక్షేమను తోడగించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, నీ మేలుతో నింపమని, ప్రతి వారం అవసరాలు తీర్చండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ఇవ్వండి. నేను క్రిస్మస్ రోజు అనేకులు ఫ్రూట్స్ తీసుకెళ్ళారు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా పెళ్లి కానీ మేరే గర్భం ధరిస్తే మా చెల్లెడికి ఇస్తావు నాయన అద్భుతాలు, మా బిడ్డలకి ఇస్తావు నాయన అద్భుతాలు చేసి కృపనివ్వండి నాయన. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, సమాధానం పొందాలి, దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ వారిని స్వస్థపరచండి, ఎవరు హాస్పిటల్ వారిని స్వస్థపరిచి దీవెనివ్వండి, కృపనివ్వండి. లోతైన పశ్చాత్తాప మారుమనసు విన్నెల హృదయాలు దయచేసి నూతన సంవత్సరం నూతన ఆత్మతో నింపి నడిపించండి. అలాగే మేము 2024లో ఏవైతే వాగ్దానాలు తీసుకుని, ఏవైతే ప్రామిసులు చేసి నిబంధనలు తీసుకున్నామో, ఏవి ఇంకా నెరవేర్చలేదో వాటన్నింటికి నెరవేర్చి నీ కృప అందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. గొర్రెల కాపరులు నిన్ను చూసి తరించి ఆయన ఆరాధించి వీళ్ళు అనేకులకి నీ ప్రేమను చాటారు. ఆత్మలు సంపాదించి నీ ప్రేమను చాటే భాగ్యం అందరూ దయచేసి కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సారీ మండే అని చెప్పాను నేను, ఇవాళ థర్స్డే.